హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు తెచ్చి ఉప్పు మిరపకాయలు ఉడకబెట్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఇవి బాగా శుద్ధంగా నీళ్ళల్లో 2-3 సార్లుగా బాగా కలిపి బాగా కడగాలి. మట్టి ఉంటుంది వీటిల్లో, మార్కెట్లో ఉంటాయి కదా ఇవి. మట్టి గిట్టి దుమ్ము ఉంటుంది. శుద్ధంగా కడిగేసాక ఒక బుట్టలో వేసి, మళ్ళీ బుట్టలో వేసాక కూడా శుద్ధంగా కడగాలి. నీళ్లు పట్టాలి వీటికి, పడితేనే నీట్గా అయిపోతాయి. సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టడం కూడా ఎలా చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా, చూడండి. ఎంతసేపు కడిగాను నేను. కడగతా ఉంటే గలీజ్ వస్తూనే ఉంది, అందుకు కడగతానే ఉన్నా. కడిగేసాక పక్కన పెట్టేద్దాం, నీళ్ళన్నీ దిగిపోతాయి. ఒక చిన్న దబర్లలో నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందాము. పోసాక వీటిల్లో ఉప్పు, దానికి సరిపడా ఉప్పు నేను చూపిస్తున్నాను కదా, గ్లాస్ నీళ్ళకి ఆ ఉప్పు వేసి ఈ కాయలన్నీ సన్నంగా ఘాట్లు ఎట్టేయాలో మీకు చెప్తాను. చూడండి, చిన్న ఘాటు వేయాలి. మరీ ఎక్కువ వేసేస్తే అసలు గింజలన్నీ పోయి అసలు పాడైపోతాయి. చిన్న ఘాటు వేయాలి. వేసేసి కాయలన్నీ దాంట్లో 2 మీకోసం చూపించాను, అన్నీ వేసేసాను నేను. ఇవన్నీ వేసేసి సన్న మంట పెట్టి 2 పొంగులు రానియాలి. ఎక్కువ పొంగిపోయి ఎక్కువ చిదురైపోతాయి. లేకపోతే కొద్దిగా అట్ట చిన్నగా కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తే ఉప్పు బాగా పట్టద్దని, అందుకని. పట్టాక నీట్గా ఉంటాయి. మరీ ఎక్కువ ఉడకబెట్టేసామనుకో తోలు అయిపోతాయి, బాగుండవు. ఇవైతే బాగుంటాయి, మీరు ట్రై చేసి చూడండి. ఇవి బాగా, ఎందుకంటే సన్నగా మీకు చూపిస్తున్నది ఉప్పు బాగా పట్టాలి. ఉప్పు పట్టాలంటే చాలాసేపు అట్టే తిప్పుతూ ఉండాలి, కిందకి పైకి చేస్తూ ఉంటే బాగా ఉప్పు పట్టేస్తాయి. పట్టిన తర్వాత మూత పెట్టేసి గబగబా కొద్దిసేపు ఉడకనిచ్చి 10 నిమిషాలే, ఎక్కువసేపు ఉడకనివ్వకండి. మూత పెట్టాక ఉడకనిచ్చేసి చుబ్బీలో వేసుకోవాలి. ఆ చుబ్బీలో వేసుకున్నాక ఆరబెట్టాలి. ఆరబెట్టడం మీకు చూపించలేదు, ఎందుకంటే ఎండలో వేసేది వేరే పనుల మీద నేను చూపించలేకపోయినాను. ఇప్పుడు చూడండి, ఇట్ట అన్ని చుబ్బీలు వేసుకున్నాక అన్ని నీళ్ళని పోయాక గుడ్డ మీద ఆరేసుకున్నాను. ఆరేసుకున్న తర్వాత ఇవి మిరపకాయలు రెడీ అయిపోయినాయి. బాగున్నాయి మిరపకాయలు కూడా, గింజలు ఎక్కువ లేకపోయినా బాగున్నాయి, నీట్గా.